ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా మనము ఒక 12 వారాలకి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా, అంటే నేను అనేది మీకు కెపాసిటీ ఎంతవరకు అంతవరకే మనం చేయాలి. ఎవరికి అంటే జనరల్గా చెప్పాలంటే ఎవరి కెపాసిటీ ఎంత ఉంటుందని మనకు తెలియదు. కాబట్టి స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇంకా హెచ్ఎన్ఐస్ ఉంటారు. కాబట్టి మీరందరూ మీ స్థాయికి ఎలా మీరు ఇన్వెస్ట్ చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకొని దాని ప్రకారం మీరు చేసుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి మనీ మేనేజ్మెంట్. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాతనే మనకి తెలియాల్సిందే ఫస్ట్ మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ లేకుండా మిగతా ఏ పనులు చేసినా కూడా మీరు సక్సెస్ అవ్వలేరు. ఏమైనా సరే, ఎవరు ఏం చెప్పినా సరే. ఎందుకంటే ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ ఇట్స్ అ ఫౌండేషన్ మన యొక్క పోర్ట్ఫోలియోకి. దాన్ని బేస్ చేసి అన్నీ జరుగుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఎన్నోసార్లు నేను చెప్పాను. మళ్ళీ ఎందుకు కొన్ని వందల సార్లు అదే చెప్తానంటే అక్కడే సక్సెస్ ఉంది. అది ఎవరికి తెలియట్లేదు. ఫస్ట్ స్టాక్ వచ్చి సిమెక్ లిమిటెడ్. చూడండి, సిమెక్ లిమిటెడ్, SEAMEC LTD, సిమెక్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1216 ఉంది. చూడండి, 1216 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్. చూడండి, 1310 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1510, 1710, 1910. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. ఇప్పుడు 1216 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 1310, 1310 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1510, 1710, 1910. స్టాప్ లాస్ వచ్చి 970, 970 రూపాయలు స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి మనకి ఒక 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. మరొక స్టాక్ వచ్చి అక్యూరసీ షిప్పింగ్. చూడండి, అక్యూరసీ షిప్పింగ్. ఈ స్టాక్ కూడా మనం చాలా బాటంలో చెప్పాను. ఒక మంచి ఐ వచ్చింది, పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయాలి అని నన్ను కొంతమంది అడిగారు. వాళ్ళ కోసం ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ స్టాక్ వచ్చి అక్యూరసీ షిప్పింగ్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 248 ఉంది. చూడండి, 248 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 260 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే చూడండి, ఎక్కడ 260 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 310, 370. చూడండి, 260 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే 310 రూపీస్ టార్గెట్, తర్వాత 370 ఒక టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 160 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఎన్ఎస్సిలో మనకి రీసెంట్గా ఒక 1 year 2 years నుంచే ఎన్ఎస్సిలో మనకి లిస్ట్ అయింది. 370 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మీకు మరొక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో రియల్గా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. నేను స్టాక్ మార్కెట్లో ఒక రెగ్యులర్ యార్నింగ్ అనేది సంపాదించాలి అని అనుకునేవాళ్ళు, మేము ఒక వర్క్షాప్ జరుగుతున్నాము చెన్నైలో. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్, ఐటీసీ వెల్కమ్ హోటల్లో, March 26 and 27. వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. దీనికి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నారో డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఒక వాట్సాప్లో ఆ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తారు. ఖచ్చితంగా మీకు ఒక వండర్ఫుల్, అంటే లైఫ్లో ఇక మీరు జీవితాంతం ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు.
ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఏం చేయాలి అని రియల్గా ఒక షార్ట్ టర్మ్లో ఒక ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేదాన్ని క్లియర్గా చెప్పిస్తాము. వర్క్షాప్ చెన్నైలో March 26 and 27 ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుగుతుంది. ఈ పెయిడ్ వర్క్షాప్ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు మనము టోటల్గా 2 స్టాక్స్ చెప్పుకున్నాము. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఇమామీ లిమిటెడ్. చూడండి, ఇమామీ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 500 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 515 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే, చూడండి 515 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 575, 650, 750. చూడండి 500 రూపాయలు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు. 515 రూపీస్ పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 575, 650, 750. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 400 రూపీస్ స్టాప్ లాస్. చూడండి 400 రూపాయలు దీనికి స్టాప్ లాస్. ఇమామీ లిమిటెడ్ ఇది కూడా వచ్చి 22,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను. సీమెక్ లిమిటెడ్, అక్యూరసీ షిప్పింగ్, ఇమామీ లిమిటెడ్. కాకపోతే మరొక స్టాకు గణేష్ హౌసింగ్. చూడండి గణేష్ హౌసింగ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 205 ఉంది. చూడండి 205 ఉంది. ఈ గణేష్ హౌసింగ్ ఎన్ఎస్సి కోడ్ కూడా GANESHHOUC. ఇది గణేష్ హౌసింగ్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 205 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌట్ 232, 232 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 275, 325. చూడండి 232 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 275, 325. స్టాప్ లాస్ వచ్చి 170 రూపీస్ స్టాప్ లాసు. ఇది కూడా ఒక 1000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. సీమెక్ లిమిటెడ్, తర్వాత అక్యూరసీ షిప్పింగ్, ఇమామీ లిమిటెడ్, గణేష్ హౌసింగ్. టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాము. అది 12 వీక్స్కి హోల్డింగ్స్కి, ఓన్లీ ఇది 12 వీక్స్కి మాత్రమే. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.